ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్టమ సర్గలోని 51వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. ధాతు తామ్రాధర ప్రాంసు ధవళ దేహ తేజ నైజ శిలోరస్క దేవదారు బృహదమేయ భుజుండగు హిమగిరీంద్రుడగుచు సువ్యక్తుడయ్య నయంబుతోడా హిమగిరీంద్రుడగుచు సువ్యక్తుడయ్య నయంబుతోడా అనగా ధాతువులైన తామ్రాధర ఎర్రని పెదవి కలిగి, ప్రాంసు ఉన్నతమైన, ధవళ దేహ తెల్లని శరీర, తేజ కాంతిగల, నైజ శిలోరస్కు తనదైన కఠిన శిల వంటి యురము కలవాని, దేవదారు బృహత్ ప్లస్ అమేయ భుజుండగు దేవదారు వృక్షముల పెద్ద భుజములు కల, హిమగిరీంద్రుడగుచు హిమగిరి శ్రేష్ఠుడగుచు నయంబుతోడ వినయముతో సువ్యక్తుడయ్యే కనిపించెను. అనగా ధాతువులైన ఎర్రని పెదవి కలిగి, ఉన్నతమైన తెల్లని శరీర కాంతి గల, తనదైన కఠిన శిల వంటి యురము కలవాని, దేవదారు వృక్షముల వలె పెద్ద భుజములు కల హిమగిరి శ్రేష్ఠుడగుచు వినయముతో కనిపించెను అని ఈ శ్లోకమునకు భావము. అంత విధి విధాన సదర్శనాంతమందు స్వయము గిరి మార్గమును జూపజనిరి, శుద్ధ కర్మ కొరకై శుద్ధాంత గర్భగేహ మాక్రమించిరి అరుంధతి యార్యతోడా ఆక్రమించిరి అరుంధతి యార్యతోడా అనగా అంతా అప్పుడు విధి విధాన నియమిత విధిలో సదర్శనాంతమందు సదుపచారములు పూర్తి చేసి, స్వయముగా గిరి మార్గమునునన్ పర్వత మార్గమును చూపన్ ప్లస్ చనిరి చూపగా వెళ్ళిరి. శుద్ధ కర్మ కొరకై మంచి పని కొరకు, శుద్ధాంత గర్భగేహము ఆ భవంతిలోని ప్రధాన గృహమునకు అరుంధతి ఆర్యతోడ పూజ్యురాలైన అరుంధతి మాతతో కలిసి ఆక్రమించిరి చేరిరి. అనగా అప్పుడు నియమిత విధిలో సదుపచారములు చేసి, స్వయముగా పర్వత మార్గమును చూపగా ఆ భవంతిలోని ప్రధాన గృహమునకు పూజ్యురాలైన అరుంధతి మాతతో కలిసి మంచి పని చేయుట కొరకు చేరిరి అని ఈ శ్లోకమునకు భావము. అచట వేత్రాసనాసీనులైన ఈశ్వరులకు ప్రాంజలి ఘటించి, పలుకదొడగే భూధరేశ్వరుడపవిష్టుడై దృఢంబు భక్తి పెనగొన నుచితోక్తి యుక్తులలరా భక్తి పెనగొన నుచితోక్తి యుక్తులలరా అనగా అచట అక్కడ వేత్రాసనాసీనులైన బెత్తములతో చేయబడిన ఆసనముల కూర్చున్న ఈశ్వరులకు మునులకు ప్రాంజలి ఘటించి 2 చేతులతో నమస్కరించుచు, భూధరేశ్వరుడు హిమవంతుడు ఉపవిష్టుడై కూర్చొని దృఢంబు స్థిరముగా, భక్తి పెనగొనన్ భక్తితో, ఉచితోక్తి ఉచితమైన మాటలతో, యుక్తులలరా యుక్తిగా, పలుకదొడగే పలుకసాగెను. అనగా అక్కడ బెత్తములతో చేయబడిన ఆసనములపై కూర్చున్న మునులకు 2 చేతులతో నమస్కరించుచు, హిమవంతుడు
కూర్చొని స్థిరముగా భక్తితో ఉచితమైన మాటలతో యుక్తిగా పలుకసాగెను అని ఈ శ్లోకమునకు భావము. శ్యామ మేఘంబులేక వర్షంబు గురిసే నాయ దృష్ట సుమము ఫలం బయ్యనిపుడే అనుకొనెద మీదు దర్శనం బగుట చేత దుర్లభంబగు లాభంబు దొరకు నాకు దుర్లభంబగు లాభంబు దొరకు నాకు. అనగా శ్యామ మేఘంబు నల్లని కారుమబ్బులు లేకుండగానే వర్షంబు కురిసే వర్షము కురిసినది. నా అదృష్ట సుమము నా అదృష్టమను పుష్పము ఫలంబయ్యన్ పండైనది ఇప్పుడే మీదు మీ దర్శనం బగుట చేత మీ దర్శనము వలన దుర్లభంబగు కష్టమైన లాభంబు ప్రయోజనము దొరక నాకు లభించును అనుకొనెదా భావించెదను. అనగా నల్లని కారుమబ్బులు లేకుండగానే వర్షము కురిసినది. నా అదృష్టమను పుష్పము పండైనది. ఇప్పుడు మీ దర్శనము వలన కష్టమైన ప్రయోజనము నాకు లభించును అని భావించెదను అని హిమవంతుడు సప్తఋషులతో పలికినని ఈ శ్లోకము యొక్క భావము. మీ అనుగ్ర మహిమచే మేటి మూఢ బుద్ధినైనా నేనిప్పుడు బుద్ధిమాన్యుడనైతి నను కొందు లోహంబు హైమమయ్యే ననగ భూలోకమున స్వర్గమవ్వె నాకు అనగ భూలోకమున స్వర్గమవ్వె నాకు. అనగా మీ యొక్క అనుగ్ర మహిమచే అనుగ్ర మాహత్యము వలన మేటి మూఢబుద్ధి అయిన గొప్ప మూఢుడనైనా నేనిప్పుడు బుద్ధిమాన్యుడనైతిని బుద్ధివంతుడనైతిని అనుకొందును నాకు లోహంబు ఇనుము హైమమయ్యన్ బంగారమైనది. అనగా భూలోకమున భూమియందే స్వర్గమబ్బే స్వర్గము దొరికినది. అనగా మీ యొక్క అనుగ్రహ మాహత్యము వలన గొప్ప మూఢుడనైన నేనిప్పుడు బుద్ధివంతుడనైతిని అనుకొందును. నాకు ఇనుము బంగారమైనట్లుగా భూమియందే స్వర్గము దొరికినది అని హిమవంతుడు సప్తఋషులతో పలికెను అని ఈ శ్లోకం యొక్క భావము. ఇక నేనిప్పటి నుండి ప్రాణులకు నింతే శుద్ధి సంస్కారదాయకము తీర్థమున ప్రసిద్ధి గనెద న్యధ్యాహితుల్ మీరలుంటగదా పూజ్యులదెందు నర్హమని పూర్ణంబైన మోదంబు బాయక విచ్చేతురు యద్ది తీర్థమని వ్యాఖ్యానింతురార్యుల్ భువిన్ తీర్థమని వ్యాఖ్యానింతురార్యుల్ భువిన్. అనగా ఆధ్యాహితుల్ దీని యందు ఎవరు ఎక్కినారో మీరల్ ప్లస్ ఉంట కదా మీరు అవడం వలన ఇక నేను ప్లస్ ఇప్పటి నుండి నేను ప్రాణులకు జీవులకు ఎంతో శుద్ధి పొందు సంస్కారము దాయకమౌ ఇచ్చు తీర్థమునాన్ తీర్థస్థలముగా ప్రసిద్ధి పొందెదను పూజ్యులు గౌరవింపతగిన వారు అదెందున్ ప్లస్ అర్హమని అది ఇందు తగినదని పూర్ణంబైన మోదంబు పూర్ణమైన ఆనందముతో పాయక విచ్చేతురు తప్పక వచ్చెదరు
అద్ది తీర్థమని అది తీర్థమని భువిన్ భూమి యందు వ్యాఖ్యానింతురు ఆర్యులు చెప్పెదరు కదా. అనగా దీని యందు మీరు ఎక్కడము వలన, అనగా మీరు హిమాలయములను దర్శించటం వలన, ఇంకా ఇప్పటి నుండి నేను జీవులకు ఎంతో శుద్ధి పొందు సంస్కారమునిచ్చు తీర్థస్థలముగా ప్రసిద్ధి పొందెదను. పూజ్యులు ఇది తగినదని ముందుగా పూర్ణమైన ఆనందముతో తప్పక వచ్చెదరో అది తీర్థమని భూమి యందు ఆర్యులు చెప్పెదరు కదా అని ఈ శ్లోకం యొక్క భావము. ఏను పూతుండనైతి నంచెరుగుదాత్మ రెంటిచే ద్విజోత్తములార మింటి నుండి మూర్ధ్ని గంగా ప్రవాహంబు పూజ్యులైన మీదు ధౌత పాదాంబు సమృద్ధి వడసి పూజ్యులైన మీదు ధౌత పాదాంబు సమృద్ధి వడసి. అనగా ద్విజోత్తములారా, ఓ మహర్షులారా, రెంటిచే రెండిటి వలన, మింటి నుండి ఆకాశము నుండి, మూర్ధ్ని నా శిరస్సుపై, గంగా ప్రవాహంబు గంగా నది ప్రవాహము, పూజ్యులైన పవిత్రులైన మీదు మీ యొక్క ధౌత పాదాంబు శుభ్రమైన పవిత్ర పాదముల నుండి వచ్చిన నీటి సమృద్ధి వడసి భాగ్యము కలిగి, నేను పూతుండనైతిని పవిత్రుడనైతిని, అంచు ప్లస్ ఎరుగదు ప్లస్ ఆత్మ అని మనస్సులో తెలుసుకొంటిని. అనగా ఓ మహర్షులారా, రెండింటి వలన ఆకాశము నుండి నా శిరస్సుపైనున్న గంగానదీ ప్రవాహము, పవిత్రులైన మీ శుభ్ర పవిత్ర పాదములు కడుగగా వచ్చిన నీటి భాగ్యము కలిగి నేను పవిత్రుడనైతిని అని మనసులో తెలుసుకొంటిని అని హిమవంతుడు సప్తఋషులతో అతి వినయముగా పలికినని ఈ శ్లోకము యొక్క భావము. నా రూపంబు ద్విధా విభాజ్యమయ్యున్నన్ మీకు సంసేవనోగ్యారూఢంబగు జంగమ స్థితిని కైంకర్యార్థమయ్యొప్ప విస్తారంబై తనరారు స్థావరము త్వత్పదాంకితాస్థాన భద్రారోహ స్థిరపీఠ సార్థకము రెంటన్ భావిత భ్రాజమై స్థిరపీఠ సార్థకము రెంటన్ భావిత భ్రాజమై. అనగా నా రూపంబు నా శరీరము ద్విధా విభాజమయ్యున్నన్ రెండుగా విభజించబడినప్పటికీ నా మీకు సంసేవనోగ్యారూఢం వగు మీకు సేవించుటకు యోగ్యమైనది. జంగమ స్థితిన్ జంగమ రూపములో కైంకర్యార్థమై యొప్ప కైంకర్యమునరించుటకు వీలుగా విస్తారంబై తనరారు విశాలముగా నొప్పును స్థావరము స్థావర స్థితిలో త్వత్ ప్లస్ పాదాంకిత స్థాన మీ పాదములకు అంకితమై భద్రారోహ అధిరోహించుటకు స్థిరపీఠ నిశ్చలమైన పీఠమై సార్థకము సార్థకత పొందును రెంటన్ రెండింటి యందు పావిత భ్రాజమై ఉపయోగకరమై. అనగా నా శరీరము రెండుగా విభజించబడినప్పటికీ మీకు సేవించుటకు యోగ్యమైనది. జంగమ రూపములో కైంకర్యమునరించుటకు విశాలముగా నొప్పును స్థావర స్థితిలో మీ పాదములకు అంకితమై అధిరోహించుటకు నిశ్చలమైన పీఠమై సార్థకత పొందును రెండింటి యందు ఉపయోగకరమై ఒప్పును అని
ఈ శ్లోకమునకు భావము. ఆదిగంత పర్యాప్తమే యస్మదీయ కాయమైనను భవదనుగ్రహము బలిమి కలిగి పరితోష మూర్ఛనాక్రాంతమఖిల మంగజాలంబు చాలదేమని వచింతు మంగజాలంబు చాలదేమని వచింతు అనగా ఆ దిగంత పర్యాప్తమేయ దిక్కులన్నిటి యందునో వ్యాపించినట్టి అస్మదీయ నా కాయమైనన్ శరీరము ఉన్నను భవదనుగ్రహము మీ అనుగ్రహ బలిమి కలిగి బలము కలుగుట వలన పరితోష మూర్ఛనాక్రాంతము సంతోషముచే వ్యాపించియున్న అఖిలము ప్లస్ అంగజాలంబు నా అన్ని అవయవములు ఏమని వచింతు ఏమని చెప్పుదును చాలదు సరిపోవు అనగా దిక్కులన్నిటి యందునో వ్యాపించినట్టి నా శరీరము ఉన్నను మీ అనుగ్రహ బలము కలుగుట వలన సంతోషముచే వ్యాపించియున్న నా అన్ని అవయవములు ఏమని చెప్పుదును సరిపోవు అనగా నా సంతోషమును వ్యక్తపరచుటకు నా అవయములు కూడా సరిపోవు అని హిమవంతుడు సప్తర్షులతో పలికెను అని ఈ శ్లోకమునకు భావము. తేజస్వులు మీ దర్శన తేజమున దరి గుహాంధ దృక్తమేకాదోజ మదీయంతర్గత రాజసమోవల తమము పరాజితమయ్యన్ రాజసమోవల తమము పరాజితమయ్యన్ అనగా తేజస్వులు తేజస్సంపన్నులు మీ దర్శన తేజమున మీ దర్శన భాగ్యమున దరి గుహాంధ దృగ్ నా గుహలలో ఉన్న తమము అనగా చీకటి ఏకాదోజ అది ఏకాక మది అంతర్గత నాలో ఉన్న రాజస రజోగుణమునకు అవ్వల ఆ ప్రక్క ఉన్న తమము తమో గుణము లేదా అజ్ఞానము పరాజితమయ్యన్ మాయమైనది అనగా తేజో సంపన్నులైన మీ దర్శన భాగ్యమున నా గుహలలో ఉన్న చీకటియే గాక నాలో ఉన్న రజోగుణమునకు ప్రక్కనున్న తమో గుణము లేదా అజ్ఞానము సైతము మాయమైనది అనగా సప్తర్షులైన మీ దర్శనము వలన నేను జ్ఞానవంతుడనైనాను అని హిమవంతుడు అతి వినయముగా పలికినని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.